నమస్తే. నేను మీ అశ్విని కుమార్. తెలంగాణలో బీజేపీ ప్రస్తుతం ఏ రోల్ పోషిస్తోంది? ప్రతిపక్ష పాత్ర కూడా పూర్తిగా వదిలేసుకుందా? ఫ్యూచర్లో ఎదుగుతామనుకుంటోందా? లేదు మాకు చాలు 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, ఈ నెంబర్ మాకు చాలు అనుకుంటోందా? ప్రస్తుతం తెలంగాణలో ఎట్లా ఉంది బీజేపీ పరిస్థితి? 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసుకుంటే దాదాపు 46 స్థానాలపైన రెండో స్థానంలో నిలిచింది బీజేపీ. గట్టి పోటీ ఇచ్చిందని చెప్పచ్చు. చాలా వరకు కూడా ఆ 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోక్సభ ఎన్నికల వరకు ఆ మొమెంటం కనబడింది. లోక్సభ ఎన్నికలు అయిపోయి సంవత్సరంన్నర కాలం అవుతుంది. ఆ తర్వాత అంతా కూడా ఎవరు అధ్యక్షుడు అవుతారు, ఎవరికి అధ్యక్ష పదవి ఇవ్వాలి, ఢిల్లీకి సంబంధించిన నాయకుల కంటే కూడా తెలంగాణలో ఏ ఎంపీఓ లేకపోతే ఏ నాయకుడికి వాళ్ళ ఫాలోవర్సే ఎక్కువ, మా నాయకుడికి ఇవ్వాలంటే మా నాయకుడికి ఇవ్వాలి అంటూ కూడా పెద్ద ప్రచారం చేశారు. కొంతమంది అయితే మా నాయకుడు కన్ఫర్మ్ అయిపోయింది అన్నారు, కొంతమంది లేదు ఇంకో నాయకుడికి అన్నారు. ఎవరికి వాళ్ళు కొన్ని చోట్ల ఫ్లెక్సీలు, బ్యానర్లు కూడా కాబోయే ప్రెసిడెంట్ అంటూ హడావిడి చేశారు, హంగామా చేశారు. తర్వాత ఢిల్లీ నాయకత్వం ఒక వ్యక్తిని ప్రెసిడెంట్గా నియమించాక ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే వాళ్ళ నాయకుడికి వస్తుందని ఊహించారో వాళ్ళందరూ కూడా ఆ కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్ మీద పూర్తిగా ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఎవరు కూడా సహకారం లేదో ఎక్కడ ఒంటరిగా వదిలేశారు. చాలా తేడా ఉంది బీజేపీకి, మిగతా పార్టీలకి. బీజేపీ ఒక డెసిషన్ తీసుకున్నాక ఆ డెసిషన్ నిర్ణయాన్ని అందరూ ఫాలో అవుతారు, ఫాలో వస్తూనే ఉన్నారు. దాదాపు 40 సంవత్సరాలు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎక్కడా కూడా వేరే పార్టీల్లాగా గొంతెత్తి అరవటం కానీ, అసమ్మతి రాగాలు వినబడడం కానీ పెద్దగా మనం చూడలేదు. ఎక్కడో 1-2 చెదురుముదులు తప్ప పెద్దగా నాయకత్వం మీద అసంతృప్తి ప్రకటించిన వాళ్ళు ఒక నిర్ణయం మీద మనకి ఎక్కడా కనపడదు. అటల్ బిహారీ వాజ్పేయి సమయంలో అయినా, ప్రస్తుతం నరేంద్ర మోడీ సారథ్యంలో అయినా. తెలంగాణలో మాత్రం పూర్తిగా వ్యతిరేకం. వేరే పార్టీలు గాలి సోకినట్టుంది, లేకపోతే వాళ్ళు అలవాటు చేసుకున్నట్టున్నారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయటం, రాజకీయం చేసి ఒంటరిగా వదిలేయటం, ఎక్కడా కూడా అధికారంలోకి రావాలి అన్న కసి ఏ నాయకుల్లో కనబట్టలేదు. 2025 నవంబర్కి కొన్ని రోజుల్లో సర్పంచ్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రాబోతున్నాయి. కొన్ని రోజుల కిందట జూబ్లీ హిల్స్లో బైపోల్ కూడా అయింది. జూబ్లీ హిల్స్ బైపోల్ నడుస్తున్నప్పుడల్లా అక్కడున్న ఎంపీని విమర్శించటం లేదా అభ్యర్థిని వదిలేయటం, చాలా కారణాల వలన అభ్యర్థిని ప్రకటించడం ఆలస్యమే ఉండొచ్చు, లేదు లోపాయికారిగా కేంద్ర నాయకత్వం అక్కడున్న ఎంపీకి కానీ బీజేపీ నాయకులకి ఏదైనా డైరెక్షన్ ఇచ్చి ఉండొచ్చు. కారణం ఏదైనా కూడా లోకల్ క్యాడర్ కానీ, జిల్లాలకు సంబంధించిన సెకండరీ గ్రేడ్ క్యాడర్ వీళ్ళందరూ కూడా పూర్తిగా వదిలేశారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని. 2023లో వచ్చిన ఓట్ షేర్ కన్నా కూడా 5% పైన ఓట్ షేర్ తగ్గింది, 5.5% పైన ఓట్ షేర్ తగ్గింది బైపోల్లో. అయితే ఈ ఉప ఎన్నికలు అనే దానిలో చాలా ఫ్యాక్టర్స్ కౌంట్ అవుతాయి, ఎమోషన్స్ క్యారీ అవుతాయి, అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది, ఖర్చు ఉంటుంది, ఇవన్నీ ఉంటుందని వదిలేసింది బీజేపీ అని అనుకున్నా. ఎందుకంటే బీజేపీ ఎప్పుడు జూబ్లీ హిల్స్ స్ట్రాంగ్ నియోజకవర్గం కాదు. పోనీ ఆ రకంగా వదిలేసిందన్న కనీసం ఓట్ షేర్ పెంచుకుంటుంది అనుకున్నారు, అక్కడ కూడా కుప్పకూలింది. కారణం ఒక్క సికింద్రాబాద్కి సంబంధించిన ఎంపీయే కాదు, పూర్తి తెలంగాణ బీజేపీ నాయకులందరూ కూడా దానికి బాధ్యత వహించాలి. ఎక్కడ చూసినా మనం ఒక ఎంపీ ఏమో అది నా కాన్స్టిట్యుయెన్సీ కాదంటారు, ఇంకో ఎంపీ వస్తారు డైవర్షన్ పాలిటిక్స్ మాట్లాడతారు, ఇంకొక ఎంపీ అట్లా కాదు అంటారు. ఎవరికి వాళ్ళ నిర్ణయాలు వాళ్ళవే. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే కాన్స్టిట్యుయెన్సీ వదిలి కూడా రాలేదు. కానీ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు 6 నెలల ముందు అప్పటిదాకా కూడా కాంగ్రెస్ అనేది ఎక్కడా లేదు. అసలు పూర్తిగా హుజూరాబాదు, సాగర్ లాంటి చోట్ల డిపాజిట్లు కోల్పోయి ఉన్న పార్టీని అందరూ ఒక తాటి మీదకి వచ్చారు. 6 నెలల్లో మొమెంటో మార్చేశారు, అధికారంలోకి వచ్చారు. జూబ్లీ హిల్స్లో డిపాజిట్ రాకపోవచ్చు, కానీ ఇంకా అదే మూడ్లో, అదే స్వింగ్లో క్యాడర్ అంతా కూడా అయిపోయింది బీజేపీ పార్టీ అనుకుంటున్నారంటే దానికి కారణం వాళ్ళ పైన ఉన్న నాయకులు ఎక్కడా కూడా కరెక్ట్ డైరెక్షన్ ఇవ్వట్లేదు. డివిజివ్ పాలిటిక్స్ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎట్లా వెళ్ళాలి, ఏంటి అనేది అంతా కూడా మనం క్లియర్గా నరేంద్ర మోడీ దగ్గర నేర్చుకోవాలి. ఆయనకి మనసులో ఏముంది అనేది ఎక్కడా మాట్లాడు,
ఆచరణలో పెడతాడే తప్ప దాన్ని కాంట్రవర్షియల్గా తీసుకొని వచ్చి పెద్ద చర్చకి దారి తీసి వేరే అపోజిషన్ పార్టీస్కో లేకపోతే వేరే వాళ్ళకో ఎక్కడ అవకాశం ఇప్పుడు ఎంపీల మధ్య డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు, కానీ అవన్నీ లోపల ఉండాలి, ఎగ్జిక్యూట్ చేయాలి. కానీ పబ్లిక్గా నువ్వు అది చెయ్యి, నేను ఇది చేస్తాను, లేకపోతే నేను ఇది చేయను, నువ్వెవరు చెప్పడానికని ఎప్పుడైతే ఇలా పబ్లిక్గా స్టేట్మెంట్స్, ప్రెస్ స్టేట్మెంట్స్ ఇస్తారో ఆ రోజే కింద క్యాడర్ మొత్తం కూడా నిరుత్సాహపడతారు. చాలా అడ్వాంటేజ్ ఉంది తెలంగాణలో బీజేపీకి. 2023ది కనుక తీసుకుంటే మనం దాన్ని మూవ్ చేయాల్సింది పోయి మధ్యలోనే కట్ ఆఫ్ చేశారు. కట్ ఆఫ్ చేయటం వలన ప్రతిపక్షంలో కూర్చున్న అంతకుముందు 10 సంవత్సరాలు రూల్ చేసిన పార్టీకి మళ్ళీ అవకాశం ఇస్తున్నట్టు కనబడుతోంది. ప్రస్తుతం నాయకుల మధ్య సమన్వయ లోపం చూస్తుంటే 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు మనం కలిసికట్టుగా కూడా ఎక్కడ ఒక స్టేజ్ మీద చూడలేదు, ఎక్కడ ఒక ప్రోగ్రాంలో చూడలే. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత ఎక్కడ ఒక ప్రచారంలో చూడలే, ఎక్కడ ఒక ప్రెస్ మీట్లో కూడా చూడలే. ఇదే బీజేపీలో పూర్తిగా డౌన్ఫాల్కి కారణమవుతుంది. వీళ్ళు కనుక మళ్ళీ యూనిటీగా కలిసి ముందుకు రాకపోతే, నార్త్ తెలంగాణలో బాగానే ఉంది బీజేపీ, హైదరాబాద్లో బేస్ ఉంది, పూర్తి తెలంగాణ స్టేట్లో ఫోకస్ పెట్టకపోతే, వీళ్ళలో వీళ్ళు ఇలాగే కొట్టుకుంటే, యూనిటీ కనపడకపోతే 2029లో ఖచ్చితంగా ఇప్పుడున్న కాంగ్రెస్ వ్యతిరేకత అంతా కూడా బీఆర్ఎస్ వైపుకి మళ్ళుతుందన్నది సత్యం. దీనివలన బీజేపీ క్యాడర్ బీహార్లో గెలిచామని చప్పట్లు కొట్టుకుంటున్నారు, బెంగాల్లో గెలుస్తామని చప్పట్లు కొడుతున్నారు, కర్ణాటకలో గెలుస్తామని చప్పట్లు కొట్టి టపాసులు కాల్చుకుంటున్నారు. మా తెలంగాణ పరిస్థితి ఏంటి, తెలంగాణలో ఎప్పుడు గెలుస్తామని అడుగుతున్నప్పుడు నాయకుల దగ్గర సమాధానం లేదు అంటే కేవలం ఆ నాయకులది తప్పే. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న అభివృద్ధి పనులు కానీ, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న స్కీముల గురించి కానీ, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న హామీల గురించి కానీ ఎక్కడా తెలంగాణలో బీజేపీ నాయకులు ఏ నియోజకవర్గంలో మాట్లాడరు. ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఎన్నికల ముందు కూడా వాళ్ళ సొంత ప్రచారం, సొంత ఎజెండాతోనే ముందుకెళ్తున్నారు. ఇదే కంటిన్యూ అవుతే తెలంగాణలో బీజేపీ కోలుకోవడం కష్టమే. థ్యాంక్ యూ.